తెలుగు పాఠ్యపుస్తకంలోని వాల్మీకి మహర్షి గురించి చెప్పడానికి వచ్చాను. పూర్వం ఒక మహారణ్యం ఉండేది. ఆ అరణ్యంలో ఒక బోయవాడు నివసించేవాడు. అతను దారిన పోయేవాడిని దోచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు నారద మహర్షి ఆ అరణ్యంలో ప్రయాణిస్తూ ఆ బోయవాడిని సమీపించాడు. అతనితో దారిన పోయేవాడిని దోచుకోవటం పాపం కదా అని అడిగాడు. పాపమో పుణ్యమో నాకు తెలియదు. నా భార్య బిడ్డలను పోషించడానికి మరో మార్గం లేదు అని చెప్పాడు. అయితే సరే, నీ భార్య బిడ్డలు ఈ పాపంలో పాలు పంచుకుంటారో కనుక్కుంటారా అని నారదుడు అన్నాడు. అది విని బోయవాడు ఇంటికి వెళ్ళాడు. మొట్టమొదట భార్యను పిలిచాడు. నేను నీకోసం పాపం చేస్తున్నాను, ఆ పాపంలో పాలు పంచుకుంటావా అని అడిగాడు. అది విని భార్య, నీ పాపంలో నాకు పనేముంది, నాకు సంబంధం లేదు అని చెప్పింది. తర్వాత పిల్లలను పిలిచి అడిగాడు. వారు కూడా నీ పాపంలో నాకు పనేముంది అని చెప్పారు. అది విని బోయవాడి మనసు విరిగిపోయింది. మరలా అక్కడికి బోయవాడు వచ్చాడు. నారద మహర్షికి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు నారద మహర్షి మంచి చెప్పాడు. బోయవాడికి కన్నిట్టు కలిగింది. నారదుడు రామరామ అని అన్నమన్నాడు. బోయవాడు అక్కడిని కూర్చుని పోయాడు. తనను తానే మర్చిపోయాడు. నిద్ర లేదు, ఆహారం లేదు. ఆ విధంగా చాలా కాలం రామ మంత్రాన్ని జపించాడు. అతనిపై పుట్ట పెరిగింది. మరలా అక్కడికి నారద మహర్షి వచ్చాడు. రామ రామ అనే శబ్దం వినిపిస్తుంది అని గ్రహించి, అది అక్కడ ఉన్న పుట్టలో నుంచి వస్తుందని గ్రహించి, ఆ పుట్టలో నుంచి బోయవాడిని బయటకు తీశాడు. పుట్టలో నుంచి పుట్టాడు కాబట్టి వాల్మీకి అనే పేరు వచ్చింది. తెలుగులో మొట్టమొదట గ్రంథం రామాయణం, హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం. వాల్మీకి ఒక దొంగ స్థాయి నుంచి హిందువుల పవిత్ర గ్రంథం రాయగలిగే స్థాయికి చేరుకున్నాడు. ఈ కథలో నీతి, మానవులు చేసే మరణంలో తప్పు ఉండవచ్చు, మనము దాన్ని సరిదిద్దుకోవాలి. అంతేకాదు సమాజంలో మంచి మనుషులుగా పేరు పొందగలుగుతాము. వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మై గైడెడ్ టీచర్ ఇస్ అనితా టీచర్.